You're a superhero. என்னை கொஞ்சம் மழை இரவின் குளி. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ స్టార్ అనిల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ప్రివ్యూలో వీడియో చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో నేనైతే ఈరోజు మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోకి సంబంధించిన మెటీరియల్ అన్నీ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మెటీరియల్స్కి అయితే నేను పాస్వర్డ్ అనేది పెట్టాను. సో వీడియో మొత్తం చూసి పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే మీకు లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. నేను చేసిన వీడియోని అయితే మీరు చూడాలనుకుంటే నేను దాన్ని ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడవచ్చు. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు అలైట్ మోషన్ని ఓపెన్ చేస్తున్నాను. అలైట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి నేనైతే ఇక్కడ బీట్ మార్క్ ఇస్తాను కదా, ఆ బీట్ మార్క్ని ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసినాక ఇక్కడ లిరిక్స్ అనేవి ఇస్తాను. లిరిక్స్ని అయితే ఎట్లా ఉన్నాయో అట్లా ఉంచేయండి, ఏం చేయని అవసరం లేదు. లిరిక్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బీట్ మార్క్ ఉంటుందిగా, అక్కడ నుంచి మీరు మీ ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి. కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది కదా, ప్లస్ ఐకాన్ నొత్తి మీడియాలోకి వెళ్ళి మీకు మీ ఫొటోస్ అయితే ఎక్కడ ఉన్నాయో అక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన త్రీ డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఎక్స్ట్రా పార్ట్ని ట్రిమ్ చేసేయండి. అలాగే ఇంకో బీట్ మార్క్ నుంచి ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. బీట్ మార్క్స్ ఎక్కడెక్కడ వరకు ఉన్నాయో అక్కడక్కడ మీ ఫొటోస్ అన్నీ నేను ఎలా యాడ్ చేస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే యాడ్ చేసేయండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టడం లేదు. ప్లీజ్ వీడియోకి అయితే లైక్ వేసుకోండి. చాలా తక్కువ మంది కొడుతున్నారు లైక్. మీరు లైక్ కొట్టి నాకైతే సపోర్ట్ చేస్తే కొంచెం నాకు మోటివేషన్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా కొత్త వీడియోలు చేయడానికి అయితే నాకు ఎక్కువ టైం పడుతుంది. ఇంకా మీకోసం మంచి వీడియోస్ మీరు అడిగిన మీకు ఎలాంటి వీడియో కావాలో అలాంటి వీడియో అయితే నేను తీసుకొస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ కూడా చేయండి. కింద వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో జాయిన్ అయ్యి నన్ను అడగండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే నేను ఇలాంటి వీడియోస్ చాలా చేశాను, ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎటువంటి కావాలన్నా నేను చేస్తాను, కాబట్టి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అలర్ట్ మోషనే కాకుండా ఇంకా క్యాప్ కట్ అండ్ విఎన్ వేరే కైన్ మాస్టర్ అండ్ మీకు ఎడిటింగ్కు సంబంధించిన అన్ని ట్యూటోరియల్ను నేను చేస్తాను. మీకు ఏ యాప్లో డౌట్ ఉన్నా కానీ నాకు అడగండి. ఫ్రెండ్స్, మీరైతే నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా నాకైతే కింద కామెంట్ చేయండి కింద. ఇప్పుడైతే నేను ఎలా అయితే ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే యాడ్ చేసేయండి. మీకు వీడియో మొత్తం అయినా అక్కడ ఎక్స్పోర్ట్ ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా నాకైతే అడగండి, నేను చెప్తాను. అండ్ వీడియో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీరు వాట్సాప్లో పెడితే క్లారిటీ పోతుంది. అది కంప్రెస్ చేయాలి. కంప్రెస్ యాప్ పాండా యూజ్ చేయండి. చాలామంది అడిగిండ్రు, దానికి ఒక వీడియో చేయాలంటే కుదరదు, ఇందులోనే చెప్పేస్తున్నాను. ఇక పాండా కంప్రెస్ యూజ్ చేయండి. మీకు స్టేటస్ పెట్టినప్పుడు క్లారిటీ పోదన్నట్టు. ఫ్రెండ్స్, నేనైతే ఫొటోస్ అన్నీ యాడ్ చేసేసాను. ఫొటోస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి నేను షేక్ ఎఫెక్ట్స్ ఇస్తాను కదా, అది ఓపెన్ చేయండి.
ఓపెన్ చేసి ఫస్ట్ ఫోటో యొక్క ఎఫెక్ట్లను కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బీట్ మార్లోకి వచ్చి మన ఫస్ట్ ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ పెట్టండి. ఫస్ట్ ఒక ఫోటోకి పెట్టి ఒక ఫోటో వదిలి ఇంకో ఫోటోకి ఎఫెక్ట్స్ అనేవి పెట్టాలి. ఒక ఫోటో వదులుకుంటూ ఇంకో ఫోటోకి పెట్టండి. ఈ ఫోటోకి అయితే నేను ఎఫెక్ట్ పెట్టాను, ఇంకోటి పెట్టేస్తా, దీనికి ఎఫెక్ట్ పెడతాను. అలా ఒక ఫోటో వదులుకుంటూ ఇంకో ఫోటోకి ఎఫెక్ట్ అనేది పెట్టండి. ఎలా పెడుతున్నానో అలా యాజ్ ఇట్ ఈస్. ఎఫెక్ట్స్ ఎట్లయితే కాపీ చేసుకుంటారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ పేస్ట్ కూడా అలానే. ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేస్తే మీకు కాపీ చేయాలనుకుంటే కాపీ ఎఫెక్ట్ నొక్కండి. పేస్ట్ చేయాలనుకుంటే పేస్ట్ ఎఫెక్ట్ నొక్కండి. అయితే ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు బ్యాక్ వచ్చి సెకండ్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేద్దాం. బ్యాక్ వచ్చి మళ్ళీ షేకెఫ్ట్లోకి వెళ్ళి సెకండ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత బీట్ మార్లోకి వెళ్ళండి. బీట్ మార్లోకి వెళ్ళి ఇప్పుడు ఏ ఫోటోకి అయితే మనం ఎఫెక్ట్ పెట్టకుండా వదిలేసినామో ఆ ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ పెట్టుదాం. టోటల్ అప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ పెట్టేటప్పుడు మధ్యలో ఫొటోస్ తీసి పెట్టినాం కదా, ఆ ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ పెట్టాలా. ఫ్రెండ్స్, నేను ఈ మెటీరియల్కి అయితే పాస్వర్డ్ ఇచ్చాను కదా, ఆ పాస్వర్డ్ ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఫ్రెండ్స్, పాస్వర్డ్ వచ్చేసి 5288. ఇంకోసారి చెప్తున్నా, పాస్వర్డ్ వచ్చేసి 5288. వెళ్ళిపోకండి ప్లీజ్, నాకైతే సపోర్ట్ చేయండి. ఆఖరి వరకు అయితే చూసారు, ఆఖరి వరకు అయితే చూడండి ప్లీజ్. మీరు వీడియో చూడకపోతే నాకు వీడియో రిటెన్షన్ అనేది తగ్గిపోతుంది, వ్యూస్ రావు, నేను పెట్టి లాభం ఉన్నది. నేను పాస్వర్డ్ పెట్టకుండా పెట్టినట్లయితే ఇట్లా వీడియో ప్రివ్యూ చూసి ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అందుకైతే నేను పాస్వర్డ్ పెడుతున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయింది. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ కాకపోతే మీరు రెజల్యూషన్ అయితే ఎక్కువ తక్కువ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.